ఏ అంశం మీద మాట్లాడుకుంటున్నామో ఎవరైనా చెప్పగలరా? ఏ అంశం మీద మాట్లాడుకున్నాం? ఏమంటే దేవుని లక్షణాలు, గుణముల గురించి మాట్లాడుకున్నాం, అవునా? అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ అనే దాని మీద మనం 2 వారాలు మాట్లాడుకోవడం జరిగింది. ఎన్ని విషయాలు చెప్పుకున్నాం? ఏమండి 10 విషయాలు మనము తెలియపరుచుకున్నాం. అట్రిబ్యూట్స్ ఆఫ్ అనే గాడ్ అనేటటువంటి అంశం మీద మనము 10 విషయాలు తెలుసుకున్నాము. అందులో మొదటిది గాడ్ ఈజ్ ఇన్ఫినైట్, ఆయన నిత్యుడు అని మనము తెలుసుకున్నాము. రెండవదిగా గాడ్ ఈజ్ ఇమ్యూటబుల్, ఆయన మార్పు లేని దేవుడు అని మనము తెలుసుకున్నాం. మూడవదిగా గాడ్ ఈజ్ సెల్ఫ్ సఫిషియంట్, ఆయన స్వయంభవుడు అని మనము చూసాం. నాలుగవదిగా గాడ్ ఈజ్ ఓమ్నిపోటెంట్, సర్వశక్తి కలిగిన దేవుడు అని మనము చూసాం. ఐదవదిగా గాడ్ ఈజ్ ఓమ్నిసెంట్, ఆయన సర్వజ్ఞాని అని కూడా మనము చూసాం. ఆరవదిగా గాడ్ ఈజ్ ఓమ్ని ప్రెజెంట్, ఆయన సర్వాంతర్యామి అని కూడా మనము చూసాం. ఏడవది గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్, ఆయన నమ్మదగిన దేవుడు అని కూడా మనము చూసాం. ఎనిమిదవది గాడ్ ఈజ్ గుడ్, ఆయన మంచివాడు అని కూడా మనము చూసాం. తొమ్మిదవదిగా గాడ్ ఈజ్ మెర్సిఫుల్, ఆయన దయ కలిగిన కరుణ కలిగిన దేవుడు అని కూడా మనము చూసాం. పదవదిగా గాడ్ ఈజ్ గ్రేషియస్, ఆయన కృప కలిగిన దేవుడు అని కూడా మనము 10 పాయింట్లు మనము చూసాం. ఈ 10 పాయింట్లు కూడా ఒక అంశంలోనివే. ఏ అంశం అది? ఏమండి, దేవుని యొక్క గుణములు, దేవుని యొక్క లక్షణములు. దీనినే అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ అని మనము పిలుచుచూ ఉన్నాము. అంటే దేవునిలో ఇప్పుడు దాకా మనం 10 చెప్పుకున్నాం, ఇంకా ఉన్నాయి, అయితే తెలియపరుచుకుందాం ఇప్పుడు. అయితే దేవునిలో ఉన్నటువంటి గుణములు లేదా దేవునిలో ఉన్నటువంటి లక్షణాలు ఇటువంటివి అని మనము చూస్తూ వస్తున్నాం. అందులోని భాగంగానే మరి ఈ వారం మనము 11వ పాయింట్ నుంచి మనం చూద్దాం. దేవుని యొక్క గుణాలు, లక్షణాల్లో మరి భాగముగా మనము 11వ పాయింట్ మనం చూద్దాము. 11వ పాయింట్ మనం గమనించుకునే ముందు మన మూల వాక్యాలను ఒకసారి చూద్దాం. హోషియా రాసినటువంటి మరి గ్రంథము, హోషియా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం. హోషియా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం. యెహోవాను గురించిన జ్ఞానము సంపాదించుకుందాము రండి, యెహోవాను గురించిన జ్ఞానము సంపాదించుకున్నటకు ఆయనను అనుసరించుదాము రండి. ఏమంటున్నాడండి హోషియా? 6వ అధ్యాయం 3వ వచనం, హోషియా గ్రంథం. యెహోవాను గురించిన జ్ఞానము సంపాదించుకుందాము రండి, యెహోవాను గురించిన జ్ఞానము సంపాదించుకున్నటకు ఆయనను అనుసరించుదాము రండి. యెహోవాను గురించిన జ్ఞానం ఏం చేయాలంట? మనము చెప్పాలి, సంపాదించుకోవాలంట. యెహోవాను గురించిన జ్ఞానము సంపాదించుకున్నటకు ఆయనను అనుసరించుదాము రండి. అంటే ఆయన గురించి తెలుసుకోవాలి అని అంటున్నాడు హోషియా గారు. ఆయన గురించి తెలుసుకోవాలంటే ఆయనను అనుసరించాలి లేదా ఆయనను వెంబడించాలి, కాబట్టి రండి అని అంటున్నాడు హోషియా గారు. అంటే ఆయన గురించి మనం తెలుసుకున్నప్పుడే, ఆయన గురించి మనకు అర్థమైనప్పుడే ఆయనతో ఎలా నడవాలో మనకి తెలుస్తుంది, ఆయనతో ఎలా మాట్లాడాలో ప్రార్థనలో తెలుస్తుంది, ఆయనని ఏం అడగాలో తెలుస్తుంది. మంచిది, ఆయనని ఏం అడగాలో తెలుస్తుంది. అదే ఆయన ఎలాంటి వాడో, ఆయన గుణాలు, ఆయన లక్షణాలు ఎలాంటివో మనకు తెలియకుండా ఏమండి ఆయనతో మనం సహవాసము చేయగలుగుతామా? ఈ లోకంలో మనకి అనేక మంది స్నేహితులు ఉంటారు. మొదట్లో మనకి పరిచయం అయినప్పుడు వారి గురించి మనకు అంత ఏమీ కూడా తెలియదు. క్రమేణా వారితో సహవాసం చేసే కొలది వారిలో ఉన్నటువంటి మంచి విషయాలు, చెడ్డ విషయాలు మనకి తెలుస్తాయి. వారి యొక్క ప్రవర్తనను బట్టి, తీరును బట్టి వారితో సహవాసం చేయాలా వద్దా అని మనం నిర్ణయించుకుంటాం, మనకు అనుకూలంగా ఉంటే. అదే వారు చెడ్డవారు అయితే గనక వారితో సహవాసాన్ని కొనసాగిస్తామా? కొనసాగించలేము. అక్కడితో మనం ఏం చేస్తామంటే ఆ సహవాసానికి ఫుల్ స్టాప్ అనేది పెట్టేస్తాం. అట్లాగే దేవుని యొక్క గుణ లక్షణాలు మనకు తెలిసినప్పుడే దేవునితో ఎలా మెసలగలము, దేవునితో ఎలా సహవాసము చేయగలము, దేవునితో ఎలా నడవగలము, దేవునిని ఏమి అడగాలి, ఏమి అడగకూడదు, ఎలా మాట్లాడాలి ప్రార్థనలో, ఇలా అనేక రకాలుగా మనకి అంటే ఎలా ఆరాధించాలి,
అసలు ఆయన యొక్క స్థాయి ఏమిటి, ఆయన యొక్క మరి ఆయన ఎలాంటి వాడు ఇవన్నీ తెలిసినప్పుడే ఆయనతో మనము మెసలగలం. కాబట్టి హోషేయ ఏమంటున్నాడంటే 6వ అధ్యాయం 3వ వచనంలో, యెహోవాను గుర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి, యెహోవాను గుర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదాము రండి అని చెప్పి అంటూ ఉన్నాడు. ఇర్మియా గారు కూడా ఒక మాట రాస్తూ ఉంటారు 9వ అధ్యాయం 24వ వచనము. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 24వ వచనంలో, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుట బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడని యెహోవా. ఎందును బట్టి ఒక మనిషి అతిశయించాలంట? దేవునిని బట్టి కాదు. ఇక్కడ కరెక్ట్ చూడండి ఏమనుంది, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుట బట్టియే. దేవుడు గురించి తెలుసుకుంటున్న విధానమును బట్టి అతిశయించాలంట. అంటే ఆయన గురించి మనము తెలుసుకునే కొలది ఆయనను బట్టి, ఆయన యొక్క గుణాలు లక్షణాలను బట్టి మనం అతిశయించాలి. కానీ ఇంకా ఏ విషయంలో కూడా మనకున్న ఆస్తులను బట్టి కానీ అంతస్తులను బట్టి కానివ్వండి, ఇతరితర దేనిని కూడా మనము దాన్ని ఆధారం చేసుకుని మనం అతిశయించడానికి వీలు లేదు. కాబట్టి మనం యెహోవాను గురించిన జ్ఞానము, అంటే మన దేవుని గురించిన జ్ఞానము సంపాదించుకోవాల్సిన అవసరత ఉంది. ఆ జ్ఞానము సంపాదించుకోవాలంటే ఆయనను అనుసరించవలసిన లేదా ఆయన మార్గంలో నడవవలసిన అవసరత ఉంది. ఆయనను తెలుసుకుని విధానమును బట్టి మనం అతిశయించాలి. కానీ ఇంకా ఏ విషయంలో కూడా మనం అతిశయించడానికి వీలు లేదు. కాబట్టి మరి మనము యాట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ అనే అటువంటి అంశముపై, దేవుని యొక్క గుణములు, దేవుని యొక్క లక్షణములు అనే అంశముపై మరి గత 2 వారాల్లో మనము 10 పాయింట్లను మనము చూసాము. మొదటి వారంలో 5, రెండవ వారంలో 5 పాయింట్లు చొప్పున 10 పాయింట్లు మనము చూసాం. ఈ వారము కూడా ఇదే మరి దేవుని యొక్క గుణములు, లక్షణములు, యాట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ అనే అంశంలోనే 11వ పాయింట్ నుంచి, అంటే దేవుని యొక్క గుణాలేంటి, ఇంకా దేవుని యొక్క లక్షణాలు ఏంటి అనేవి మనం ఇప్పుడు చూడబోతున్నాం. కాబట్టి జాగ్రత్తగా ఆలకించండి. మనం గమనించుకున్నట్లయితే 11వ పాయింట్, గాడ్ ఈజ్ లవింగ్. ఏంటండి? గాడ్ ఈజ్ లవింగ్. ఆయన ప్రేమ కలిగిన దేవుడు, ఆయన ప్రేమించువాడు. అవునా కాదా? దేవుడంట గాడ్ ఈజ్ లవింగ్, దేవుడే ప్రేమ అయి ఉన్నాడు. ఎందుకంటే మనం చాలాసార్లు మరి కొత్త నిబంధన గ్రంథంలో అనేక మంది తరచుగా చెప్పే మాట ఏంటంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, ప్రేమించి తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపించాడు. అయితే ఈరోజు మరి ఒకరు అంటే ఒక మనిషి ఒకరిని ప్రేమించడానికి మూలమైనా సరే, ఏదైనా సరే అది దేవుడే. ప్రేమ ఎక్కడి నుంచి కలుగుతుంది చెప్పాలి? దేవుని మూలముగానే ప్రేమ కలిగింది. ఈరోజు మనము కూడా ఇతరులను ప్రేమించగలుగుతున్నామంటే మనలో ఉన్నటువంటి గుణలక్షణం ఎవరి నుంచి వచ్చిందంటే మన తండ్రి నుంచి వచ్చింది. కాబట్టి ఆది కాండంలో మన స్వరూపున దేవుడు అంటా ఉంటాడు కదా, మన స్వరూపంలో వీరిని చేసేది. అంటే స్వరూపము అనేసరికి మనకులాగా ముక్కు, 2 కళ్ళు, చెవులు, ఇది కాదు స్వరూపం అంటే. ఆయన యొక్క గుణ లక్షణాలలో మనల్ని ఆయన సృజించారు, తయారు చేశారు. కాబట్టి ఆయనలో ఉన్నటువంటి గుణలక్షణమే ఆయన బిడ్డలమైనటువంటి మనకి వచ్చింది. ఈరోజు మనం అందరిని ప్రేమించగలుగుతున్నామంటే అది దేవుని నుంచి వచ్చిన లక్షణమే. చూడండి, మొదటి యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలను మనం చదువుకున్నట్లయితే, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలను మనం చదువుకున్నట్లయితే, ప్రియులారా మనము ఒకరినొకడు ప్రేమింతుము, ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ఎవరి మూలముగా అంట? ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతి వాడు దేవుని మూలముగా పుట్టిన వాడై, ప్రేమించు ప్రతి వాడునంట ఎవరి మూలాన పుట్టాడంట? దేవుని మూలముగా పుట్టిన వాడే దేవుని ఎరుగును.
దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. దేవుడు అంట ప్రేమ స్వరూపి, ఆయన ప్రేమ కలిగిన దేవుడు. కాబట్టి మరి లోకంలో ఉన్నటువంటి మరి పాపులమైనా సరే మనందరినీ కూడా ప్రేమించి తన అద్వితీయ కుమారుని సైతము మన కొరకు అర్పించడానికి ఆయన మరి సిద్ధపడ్డాడు. ఎందుకో తెలుసా? మనందరినీ కూడా ఆయన ప్రేమించాడు. కాబట్టి మనము నశించుకోవడం ఆయనకి ఇష్టం లేక మరి తన కుమారుని ద్వారా మనందరినీ కూడా రక్షించడానికి మరి ఆ ప్రేమామయుడు తన కుమారుని సైతం అర్పించడానికి ఆయన సిద్ధపడ్డాడని మనము గమనించాలి. కాబట్టి ఆయన యొక్క గుణలక్షణం ఏంటంటే, దేవుని యొక్క గుణలక్షణం 11వదిగా ఆయన ప్రేమ మయుడు. మనం చూస్తూ ఉన్నాము మరి ఆత్మఫలములో కూడా మనకు ఒకటి కనబడతా ఉంటుంది. మొట్టమొదటిగా ప్రేమ అనే మాట మనకి కనబడుద్ది. గలతీయులకు రాసిన పత్రిక 5:22 చదవనవసరం లేదు. అక్కడ కూడా ఆత్మ ఫలములో ఉన్నటువంటి ఆ యొక్క 9 లక్షణాల్లో ఒక లక్షణం ఏంటండి? ప్రేమ. అంటే ఆత్మానుసారమైన మనిషికి, ఆత్మానుసారముగా నడిచే ఒక వ్యక్తికి ఉండవలసిన గుణలక్షణం ఏమిటి? ఏమండి? ప్రేమ ఖచ్చితంగా మనలో ఉండాలి. అందరినీ ప్రేమించేవారిగా ఉండాలి, మనకి ఇష్టమైన వారిని ప్రేమించేవారిగా ఉండడం కాదు. యేసయ్య అదే చెప్పాడా మనకి? యేసయ్య పరిశుద్ధుల్ని ప్రేమించాడు, నీతిమంతుల్ని ప్రేమించాడు, పాపులను కూడా ప్రేమించాడు. ఆయన ఈ లోకమును ప్రేమించాడు అంటే ఏంటి అర్థం? లోకంలో ఎవరైనా నీతిమంతుడు ఉన్నాడా? ఎవ్వరూ లేరు. రోమాపత్రిక చెప్పినట్టుగా నీతిమంతుడు ఒక్కడూ కూడా లేడు. అయినను సరే ఈ అనీతిమంతులమైన పాపులమైన మనల్ని ఆయన ప్రేమించి తన కుమారుణ్ణి అర్పించాడు. అంటే యేసయ్య పరిశుద్ధులు మాత్రమే ప్రేమించాడా? లేదుగా. నీతిమంతులు మాత్రమే ప్రేమించాడా? లేదుగా. పాపులను కూడా ఆయన ప్రేమించాడు. సమరయ స్త్రీతో యేసయ్య బావి దగ్గర కూర్చుని మాట్లాడేటప్పుడు ఆరి యొక్క శిష్యులు, ఏమండి, యేసయ్య యొక్క శిష్యులకి అభ్యంతరము కలిగిందంట. వీళ్ళు ఆహారం తీసుకురావడానికి వెళ్ళారు ఎక్కడికో మొత్తానికి. తిరిగి వచ్చేసరికి యేసయ్య ఆమెతో మాట్లాడుతూ ఉంటే ఈయనేంటి ఈమెతో మాట్లాడుతున్నాడు అని చెప్పి అభ్యంతరము తెలియపరిచాడు. శాస్త్రులు, పరిసయ్యులు వారు అన్న మాట ఏంటి? ఈయన మీ యొక్క బోధకుడు పాపులతోనూ సుంకరులతోనూ కూర్చుని భోజనం ఎలా చేస్తున్నాడని చెప్పి వారి యొక్క శిష్యుల్ని ప్రశ్నించినట్లుగా మనము లేఖన గ్రంథాల్లో చూస్తూ ఉంటాం. అంటే అర్థం ఏంటి? యేసయ్యని వాళ్ళు ఏమనుకున్నారంటే, ఈయన గనక ఒకవేళ పరిశుద్ధుడైతే ఈయన వారితో కూర్చోడానికి వీలు లేదు. మనుషుల యొక్క హృదయం ఇలాగే ఆలోచన చేసిద్ది. మనుషుల యొక్క హృదయం, మన హృదయం ఎలా ఉండిద్దంటే, మంచివాడిని ప్రేమించగలుగుతాము, చెడ్డవాడిని దగ్గరికి కూడా మనము చేరదీయలేం. చెడ్డవాడిని ప్రేమించలేం. చెడ్డవాడిని ప్రేమిస్తే మనల్ని కూడా అందరూ ఏమంటారని భయం? చెడ్డవారు అంటారని భయం. యేసయ్యను కూడా అట్లాగే అన్నారు శాస్త్రులు, పరిసయ్యులు. ఈ శుంకరులతోనూ పాపులతోనూ ఈయనకి సహవాసం ఏమిటి, వారితో కూర్చుని భోజనం చేయటమేమిటి అని చెప్పి అన్నారు. కానీ యేసయ్య మాత్రము ఎవ్వరిని కూడా పాపినైనా సరే ఆయన దూరపరచలేదు. వ్యభిచారము చేత పట్టబడిన మగ్దలేనే మరియ, ఆమె దొరికినప్పుడు అనేక మందిని ఆమెను రాళ్లతో కొట్టడానికి సిద్ధపడ్డారు, ఒక పాపిని. కానీ యేసయ్య ఆమెను క్షమించి ఇకెన్నడూ కూడా పాపము చేయొద్దని చెప్పి ఆమెను విడిచిపెట్టినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కానీ అసలు వాస్తవంగా అక్కడ కొట్టే అర్హత ఎవరికి ఉంది? ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎవరికి లేదు, కానీ యేసయ్యకి అధికారము ఉంది. ఆయన కొట్టవచ్చు. ఎందుకంటే మీలో పాపము చేయని వాడు ఆమెను కొట్టమన్నప్పుడు పాపము చేయని యేసయ్య ఆమెను కొట్టే అర్హత ఉన్నప్పటికీ కూడా ఆమెను ప్రేమించి ఆమె మార్పు చెందాలి, రక్షణ కలగాలి ఆమెకని చెప్పి ఆమెను విడిచిపెట్టినట్లుగా మనము చూస్తున్నాం. కాబట్టి యేసయ్య వలె మన ప్రేమ ఉండాలి. మనము కూడా మనకి ఇష్టమైన వారిని ప్రేమించడము, ఇష్టం లేని వారిని ద్వేషము చూపడం కాదు, కానీ అందరినీ సమానంగా ప్రేమించేవారుగా ఉండాలి. కానీ మానవ హృదయము 90% దీనికి వ్యతిరేకముగా ఉండిద్ది, 90%. ఎందుకంటే మనం అందరినీ ప్రేమించలేం. అవునా కాదా? అందరిని ప్రేమించగలమా? ప్రేమించలేం. భార్య బంధువులు, భార్య యొక్క తల్లిదండ్రులు, వాళ్ళ యొక్క అన్నదమ్ముళ్ళు వస్తే భర్త ప్రేమించగలుగుతాడా? సంపూర్ణంగా ప్రేమించగలుగుతాడా? ప్రేమించలేడు.
సరే మనసు నానుచుకుని ఏదో ఒకరోజు బాగానే ఉన్నా వారి ఇంటికి వచ్చినప్పుడు రెండో రోజు మాట తేడా వస్తుంది భర్తకి. అవునా కదా? ప్రేమించగలడా? పోనీ భార్య భర్త యొక్క బంధువులు వచ్చినప్పుడు వాళ్ళని సంపూర్ణంగా ప్రేమించగలిగిద్దా? ఏమండి, ప్రేమించగలిగిద్దా? భర్త యొక్క బంధువులు వచ్చినప్పుడు వెళ్ళి 2 కిలోలు మటన్ తెచ్చాడు అనుకోండి, మీ అమ్మ మీ నాన్న వచ్చారు కాబట్టి ఆయన అంటే మీకు ఇష్టం కాబట్టి వాళ్ళని ప్రేమిస్తున్నారు కాబట్టి 2 కిలోలు తెచ్చారు. మొన్న మా అమ్మ వచ్చినప్పుడు 1/2 కిలోనే ఎందుకు తెచ్చారు? అడుగుతారా అడగరా? ఏమండి, అడుగుతారా అడగరా? అంటే ఇదేంటి? భర్త వ్యత్యాసం చూపిస్తున్నాడు అంటాం, భార్య వ్యత్యాసం చూపిస్తున్నాడు అని అంటాం. అవునా కదా? అనాథ పిల్లల్ని పెంచుకుంటున్నారు అనుకోండి ఎవరైనా, ఈలోపు దేవుడు దయతలిచి ఈమెకి బిడ్డనిచ్చాడు, గర్భం ఇచ్చాడు. సమానముగా ప్రేమించగలదా? ఏమండి, ముందుగా నాకు బిడ్డలు లేరు కదా అని ఎక్కడి నుంచి అయితే తెచ్చుకున్న బిడ్డని లేదా కడుపు నుంచి పుట్టిన బిడ్డని ఇద్దరిని సమానముగా ప్రేమించి పెంచగలిగిద్దా? ఏమండి, తల్లి పెంచగలిగిద్దా? పెంచలేదు. ఎందుకంటే వ్యత్యాసం అనేది వచ్చింది. ఎట్లయినా సరే వ్యత్యాసం అనేది వచ్చింది, సమానత్వం అనేది రానే రాదు. అందుకే యేసు అంటూ ఉంటాడు, లూకాసు వార్త 6వ అధ్యాయం 32వ వచనం. లూకాసు వార్త 6వ అధ్యాయము 32వ వచనంలో మనం గమనించుకున్నట్లయితే, మిమ్మును ప్రేమించు వారిని మీరు ప్రేమించిన ఎడల మీకేమి మెప్పు కలుగును? పాపులను తమ్మును ప్రేమించు వారిని ప్రేమించురు కదా. చాలు ఏంటండి? మిమ్మల్ని ప్రేమించు వారినే మీరు ప్రేమించిన ఎడల మీకేమి మెప్పు కలుగును? పాపులను తమ్మును ప్రేమించు వారినే ప్రేమిస్తారు కదా. అంటే మనల్ని ప్రేమించే వారిని ప్రేమించడంలో గొప్ప విశేషం ఏమి లేదని చెప్పి దేవుడు అక్కడ చెప్తా ఉన్నాడు, యేసయ్య చెప్తా ఉన్నారు. కాబట్టి మనల్ని ప్రేమించే వారిని ప్రేమించడం కాకుండా మనల్ని ప్రేమించిన వారిని కూడా మనం ప్రేమించాలంట. అంటే మన శత్రువుల్ని ప్రేమించాలి, మన మీద అసూయ ద్వేష భావాలు పెట్టుకున్న వారిని సైతం మనం ప్రేమించాలి. వారిని క్షమించినప్పుడే నువ్వు ప్రేమించగలుగుతావు. అవునా కదా? ఇంకొక మాట అంటా ఉంటాడు యేసయ్య 35వ వచనం, అదే 6వ అధ్యాయం 35వ వచనంలో, మీరైతే ఎట్టి వారిని గురించి అయినను నిరాశ చేసి కొనక మీ శత్రువులను ఆగండి, అక్కడతో ఆపేసేయండి. మీ శత్రువులను ఏం చేయాలంట? ప్రేమించాలంట. శత్రువుని ఎవరైనా ప్రేమించడానికి హృదయాన్ని సిద్ధపరచుకుంటారా? అసలు రాదు మనకి. అవునా కదండి? నయనైనా సరే శత్రువుని ప్రేమించాలంటే అట్టి హృదయం మనకి రావాలంటే చాలా కష్టం అది. అవునా కదా? శత్రువుని ప్రేమించలేం, ఒక చెడ్డ మనిషిని ప్రేమించలేం. అవునా? అందుకే అన్నాడు యేసయ్య, మిమ్మును ప్రేమించు వారిని మీరు ప్రేమించినట్లా మీకేమి మెప్పు కలిగిద్ది? అందులో ఏమీ లేదు. కాబట్టి యేసయ్య లేదా మన దేవుడు ఈ లోకంలో ఉన్న పాపులందరినీ ప్రేమించాడు, అనీతిమంతులైన మనందరినీ కూడా ప్రేమించాడు. తన సొంత కుమారుని మన కొరకు ఇవ్వడానికి ఆయన సిద్ధపడ్డాడు. దేవుడే భూమి మీదకు వచ్చి ఏమండి పాపులతో సహవాసము చేశాడు, మనందరినీ ప్రేమించాడు, చేరదీశాడు, దగ్గరకు తీసుకున్నాడు, మనకి ఒక మార్గాన్ని చూపించాడు. ఆయన మన కొరకు బలిగా మారాడు. కాబట్టి మన దేవుని యొక్క గుణ లక్షణం ఏమిటయ్యా అంటే 11వదిగా ఆయన ప్రేమ మయుడు. కాబట్టి ఆయన బిడ్డలమైన మనందరము కూడా ఆయన వంటి ప్రేమ కలిగి ఉండాలి. అంతేగాని ఈ లోక ప్రేమను మనం కలిగి ఉండకూడదు. లోక ప్రేమ ఎట్లా ఉండిద్దంటే అవసరానికే ప్రేమ ఉండిద్ది. సాతాను ప్రేమ అదంతా కూడా. లోక ప్రేమ ఎట్లా ఉండిద్దంటే అవసరానికి మాత్రమే ప్రేమ చూపిస్తారు, అవసరం తీరిపోయిన తర్వాత ప్రేమ లేదు, దోమ లేదు అని అంటారు. కాబట్టి మన దేవుని ప్రేమ మనం కలిగి ఉండాలి. 12వదిగా మనం గమనించుకున్నట్లయితే దేవుని యొక్క గుణ లక్షణాల్లో 12వదిగా మనం గమనించుకున్నట్లయితే గాడ్ ఈజ్ హోలీ. గాడ్ ఈజ్ హోలీ. మన దేవుడు పరిశుద్ధుడు. మన దేవుడు ఎలాంటి వాడు అంటండి? పరిశుద్ధుడు. కాబట్టి పౌలు చాలాసార్లు రాస్తా ఉంటాడు, మన దేవుడు పరిశుద్ధుడు గనక మనము కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధులుగానే జీవించాలి. ఎందుకంటే తండ్రికి ఉన్న గుణ లక్షణాలు బిడ్డలమైన మనకి కూడా రావాలిగా. రావాలా వద్దా? లేకపోతే తండ్రి ఒక దారిలో బిడ్డలు ఒక దారిలో ఉండాలా? ఏ తండ్రి కోరుకుంటాడు అట్లా? తండ్రి పరిశుద్ధుడు కాబట్టి బిడ్డలమైన మనందరము కూడా ఆయన యొక్క గుణ లక్షణాలని పంచుకోవాల్సిన అవసరత ఉంది. మనము కూడా పరిశుద్ధుల వలె మారవలసిన అవసరత
ఉంది. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనము. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను, అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండండి. దేవుణ్ణి ఏమని ఈ దేవదూతలు స్తుతిస్తూ ఉన్నారంటండి? పరిశుద్ధుడు 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 అని వారు గాన ప్రతిగానములు చేస్తున్నారంట. ఆ యొక్క పరలోక రాజ్యంలో దేవుని ముందు ఈ యొక్క దేవదూతలు అందరూ కూడా ఉండి నిత్యము కూడా ఆయనని ఆరాధిస్తూ ఉంటారంట. పరిశుద్ధుడు 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 అని. యెషయా గ్రంథం 6వ అధ్యాయం చదవండి, అక్కడ ఏముందో. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనం చదవండి. అప్పుడు ఆ శరాపులలో నొకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకుని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలను గనక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమైన నీ దోషము తొలగిపోయినాను. అప్పుడు నేను ఏవని 2వ వచనమా సరే, ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును 2 రెక్కలతో తన కాళ్ళను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు. దీని అర్థం ఏంటో చెప్పండి. 6 రెక్కలు ఉన్నాయంట దేవదూతలకి. మనకు కనబడే దేవదూతల బొమ్మలన్నీ కూడా ఈ కంప్యూటర్లో ఈ బ్యానర్ల మీద వేసి అన్నీ కూడా ఎన్ని రెక్కలు? 2 ఉంటాయి. మనకు తెలిసిన దేవదూతలు 2 రెక్కలే. రెండోది, దేవదూతలు పురుషలింగమా స్త్రీలింగమా? ఈ డౌట్లన్నీ రావాలిగా. పురుషలింగమే, కానీ మనం ఏమంటాం? దేవదూత అంటాం. దేవదూతడు అనగలుగుతామా? అనలేము. కానీ వాళ్ళు పురుషలింగమే అని మనము గమనించాలి. అయితే ఇప్పుడు దేవదూతలకు ఎన్ని రెక్కలు ఉన్నాయంట? 6 రెక్కలు ఉన్నాయంట. 6 రెక్కలు 2 రెక్కలతో ఎగురుతున్నారంట. 2 రెక్కలతో ముఖమును కప్పుకున్నారంట. 2 రెక్కలతో కాళ్ళను, అంటే శరీరాన్ని మొత్తాన్ని కప్పేసుకున్నారు. 2 రెక్కలతో ఎగురుతా ఉన్నారంట. వాళ్ళు పలుకుతున్న మాట ఏమిటంటే, దేవుడు పరిశుద్ధుడు 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 అని చెప్తూ ఉన్నారంట. దీని అర్థం ఏంటో తెలుసా? దేవుని యొక్క పరిశుద్ధతని తట్టుకోలేని కెపాసిటీ దేవదూతలకు కూడా లేదు. తట్టుకోగలిగిన కెపాసిటీ దేవదూతలకి కూడా లేదు. అంటే ఆయన యొక్క పరిశుద్ధతను ఏమండి తట్టుకునేటటువంటి క్యాపబిలిటీ దేవదూతలకు సైతము కూడా లేదు. ఇంకా మనుషులు మనం ఏం తట్టుకోగలుగుతాం? అవునా కదా? అంటే ఆ పరిశుద్ధుని ముందు నిలబడేటటువంటి అర్హత సామాన్యమైన విషయము కాదు. అందుకే వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఆ పరిశుద్ధ దేవుని యొక్క మహిమను తాళలేక వాళ్ళు ముఖమును శరీరమును మొత్తము కప్పేసుకుని 1-2 రెక్కలతో ఎగురుతా ఉన్నారంట. మరి మన దేవుడు ఎంత పరిశుద్ధమైన దేవుడో ఒక్కసారి ఆలోచన చేయండి. కాబట్టి కీర్తన గ్రంథములు ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 8వ వచనంలో కూడా మనం చూసాం. ఆ దేవదూతలు నిత్యము కూడా ఆయన పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములు చేయించు ఉన్నారు. అందు మాత్రమే కాదు, కీర్తన గ్రంథము 99వ అధ్యాయము 5వ వచనం. కీర్తన గ్రంథము 99వ అధ్యాయము 5వ వచనంలో మన దేవుడైన యెహోవాను గణపరచుడి, ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడుడి, ఆయన పరిశుద్ధుడు. 99వ వచనం, అదే అధ్యాయం 9వ వచనంలో మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, మన దేవుడైన యెహోవాను గణపరచుడి, ఆయన పరిశుద్ధ పర్వతము ఎదుట సాగిల పడుడి. మన దేవుడు చాలా పరిశుద్ధమైన దేవుడు. పాత నిబంధనలో సినాయి పర్వతము తెలుసా అందరికీ? సినాయి పర్వతం. సినాయి పర్వతం అనగానే మనకేం గుర్తుకు రావాలి? దేవుడు ధర్మశాస్త్రాన్ని అక్కడే ఇచ్చాడు. దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన ఆ యొక్క కొండే సినాయి పర్వతం. కొండ కూడా కాదు, కొండ అంటే చిన్నది, కొండ కన్నా పెద్దదంటే పర్వతం అని మనము అంటాం. అయితే సినాయి పర్వతం మీదకి దేవుడు దిగి వస్తాడని ముందుగానే అనౌన్స్ చేశాడు. దేవుడు ఏం చెప్పాడు? ప్రజలకు చెప్పమని మోషేకి ఏమని ఆజ్ఞాపించాడు? మోషే, పురుషులు ఎవరూ కూడా 3 రోజుల పాటు స్త్రీలను కూడడానికి వీలు లేదు.
అందరూ కూడా ఎవరికి వాళ్ళు కూడా పరిశుద్ధపరుచుకోవాలి. నేను దిగే సమయానికి ఈ కొండని తాకడానికి ఏ వ్యక్తి కానీ పశువు కానీ రావడానికి వీలులా. ఒకవేళ తెగించి ఎవరైనా వచ్చి కొండ మీద పడినట్లయితే ఏమైపోతారు చెప్పాలి. ఏంటి చదవలేదా? ఏమండి, చనిపోతారని చెప్పాడు దేవుడు. చదివారు చదవలేదా? చదవలేదని నేను చెప్తాను. చదివారు కదా. దేవుడు ఏమన్నాడు? ఒకవేళ కొండ దగ్గరికి వచ్చి ఎవరైనా మీద పడితే కొండ మీద చనిపోతారయ్యా అని అన్నాడు. దేవుడు ఆ కొండ మీద ప్రత్యక్షమయ్యే సమయం రానే వచ్చింది. మోషే ఆయనను ఎదుర్కోవడానికి వెళ్తా ఉన్నాడు. ముందుగా అహరోనును కూడా వద్దన్నాడు దేవుడు. ముందుగా మోషేని మాత్రమే రమ్మన్నాడు. మోషే కొండకి వెళ్తా ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, నువ్వు కిందకి వెళ్ళి మరలా చెప్పిరా వాళ్ళకి, కొండ మీదకి ఎవరిని కూడా కొండని తాకడానికి అంటే పర్వతాన్ని తాకకూడదని మరలా చెప్పిరా అన్నాడు. అప్పుడు మోషే అంటాడు, చెప్పానయ్యా అంటాడు. కాదు, నువ్వు మరలా వెళ్ళి కిందకి చెప్పిరా. మోషే మరలా వెనక్కి వచ్చి ప్రజలకి ఖండితముగా ఆజ్ఞాపిస్తాడు, ఎవరు కూడా ఈ పర్వతాన్ని తాకద్దు. మన లెక్కలో చెప్పాలంటే బ్యారెల్ గేట్స్ పెడతారు కదా, మనకి తాళ్ళు పట్టుకుంటారు, అట్లా ఏర్పాటు చేశారు ఆ పర్వతం చుట్టూరు. ఎందుకో తెలుసా? మన దేవుడు పరిశుద్ధమైన దేవుడు. ఆ పరిశుద్ధతని ఎవరు కూడా తాళలేరు. అంత పరిశుద్ధమైన దేవుడు ఆ పర్వతం మీదకి దిగి వస్తూ ఉన్నాడు. మోషే 40 రోజుల పాటు ఆ పర్వతం మీద ఉండి ఈ పలకలు కలిగిన ఆజ్ఞలు పట్టుకునంట వస్తేనంట మోషే ముఖము సైతమునంట ఏమైపోతుంది? మహిమ అంటే గ్లోరీ, బాగా గ్లోతో వెలిగిపోతా ఉందంట. ఆ మోషేని సైతం చాలా మంది చూడలేకపోయారని ఒక చోట రాయబడి ఉండింది. ముఖం మీద వస్త్రం వేసుకున్నాడంట తర్వాత మోషే. అంటే అంత పరిశుద్ధమైన దేవుణ్ణి మనము ఆరాధిస్తూ ఉన్నాము. కాబట్టి ఆ పరిశుద్ధ దేవుని దగ్గరకు వచ్చి మనం ఇష్టానుసారంగా మాట్లాడతామా? అపవిత్రమైన మాటలు పలుకులు పలకగలుగుతామా? ఏమండి, ఆయన సన్నిధిలో నిలబడినప్పుడు మన హృదయాలు ఎట్లా ఉండాలి? వాక్యాల్లో చాలా మనం చూసాం. ఆయన మందిరమునకు వచ్చినప్పుడు మనమంట చాలా జాగ్రత్త, భయముతో భక్తితోటి కూర్చోవాలంట. అవునా కదా? ఆయన మందిరములో ఉన్నప్పుడు ఎలాంటి పద్ధతి కలిగి ఉండాలి మనము? అవునా కదా? ఈ నూతన నిబంధనకు వచ్చేసరికి దేవుడే మనలో నివసిస్తూ ఉన్నాడు. అవునా? ఆయన మన యొక్క శరీరాలను ఆలయముగా చేసుకుని ఆయనే మనలో నివసిస్తూ ఉన్నప్పుడు మనం ఎంత పరిశుద్ధత కలిగి జీవించాలి? ఏమి పట్టించుకో మనం. అవునా? నోటికి ఎంత వస్తే అంత మాట్లాడాలి. ఏమండి, ఏమి చేయాలనిపిస్తే అవి చేసుకుంటా వెళ్ళిపోవాలి. అంతేనా? నిత్యము అండి, ప్రతిరోజు కూడా మనిషి అనేవాడు అపవిత్రతలో పాలు పంపులు పొందుతూనే ఉన్నాడు. నేను పరిశుద్ధంగా జీవించాలి అని ఏ మనిషి కూడా అనుకోడంట. వాక్యం సెలవిస్తాము. నేను కరెక్ట్గా బ్రతకాలని ఏ మనిషి కూడా అనుకోడంట. మనము ఆరాధిస్తున్న దేవుడు చాలా పరిశుద్ధమైనటువంటి దేవుడు. దేవదూతలు సైతం ఆయన ముందు నిలవలేక, ఆ పరిశుద్ధమైన దేవుని యొక్క మహిమను తాళలేక వారు రెక్కల్ని కప్పుకొని ఆరాధిస్తూ ఉంటే మనం మాత్రం మన నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాం ఆ దేవునితోటి. అవునా? ఆయన సన్నిధిలోకి ఎట్లా పడితే అట్లా వచ్చేస్తాం, ఎలా పడితే అలా కూర్చుంటాం, ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటాం. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి వాడు మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. పరిశుద్ధ దేవుడు మందసము మీద ఉండేవాడు ఒకప్పుడు పాత నిబంధనలో. అవునా? ఉజ్జా ఎందుకు చనిపోయాడు చెప్పాలి. ఉజ్జా ఎందుకు చనిపోయాడండి? మందసము ఎడ్ల కాలు జారి మందసము పడిపోతా ఉన్న సమయంలో ఉజ్జా మంచి పనే చేశాడు. ప్రాక్టికల్గా మనం ఆలోచిస్తే ఉజ్జా పడిపోతున్నటువంటి దేవుని మందసాన్ని పట్టుకోవాలి అని అనుకున్నాడు. కింద పడడానికి వీలు లేదని అనుకున్నాడు. మంచి పని. కానీ మనకు గ్రహించాల్సిన ఆత్మీయ సత్యం ఏంటో తెలుసా? అక్కడ పరిశుద్ధమైన దేవుణ్ణి ఒక అపవిత్రమైన మనిషి తాకడానికి వీలు. వెంటనే మరణము చెందుతాడు. పాత నిబంధన గ్రంథములో ఏమండి ప్రత్యక్ష గుడారము ఉండేది, ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. పరిశుద్ధ స్థలంలోనికి సైతము యాజకుడు మాత్రమే వెళ్ళాలి.
అతి పరిశుద్ధ స్థలములోనికి సైతము యాజకుడు తన వస్త్రానికి కింద గంటలుండేవి. ఒక తాడు కట్టుకుని ఆ తాడు బయట ప్రజలకి ఉండేది. ఈ యాజకుడు ఎంతో భక్తి శ్రద్ధలతోటి అతి పరిశుద్ధ స్థలంలోనికి అడుగు పెట్టేవాడు. ఇతనిలో పాపం ఉన్నట్లయితే వెంటనే అక్కడ మృతి చెందేవాడు. ఇతను చనిపోయాడు అంటానికి అర్థము ఆ గంటలు మోగకపోతే బయట ఉన్న ప్రజలు ఆ తాడుతోటి ఆ యొక్క చనిపోయిన వ్యక్తిని, మృతి చెందిన వ్యక్తిని బయటికి లాగేవాళ్ళు. దేవుని యొక్క పరిశుద్ధ స్థలములో నిలబడుట అనేది అంత సామాన్యమైన విషయము కాదు. ఆ రోజుల్లో అహరోను కుమారులు అన్య అగ్నిని వెలిగించారంట. వచ్చి పరిశుద్ధమైన దేవుడు ఇద్దరు కుమారుల్ని కూడా హఠాత్తుగా మరణించేటట్లు చేశాడు. కారణం ఏమిటి? ఏమండి, పరిశుద్ధ అగ్ని మండవలసినటువంటి ఆ యొక్క బలిపీఠము మీద అన్య అగ్నిని వారు అంటించారు. అంటే నీ దేవుడు ఎలాంటి వాడో కూడా తెలియకుండా మనం ఎలా ప్రవర్తిస్తున్నామో ఆయన మందిరంలో ఒకసారి ఆలోచన మనము చేయాలి. ఒకప్పుడు దేవుని మందిరంలో కూడా అడుగు పెట్టే అర్హత లేని మనల్ని ఆయన యొక్క శిలువ యాగము ద్వారా తెరను మధ్యకు చీల్చి అందరినీ కూడా మందిరంలోనికి ఆహ్వానిస్తే ఈరోజు మందిరంలో కూర్చుని కూడా పాపపు ఆలోచనలు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉన్నారా లేదా? ఉన్నారు. పాపపు ఆలోచనల్ని విడిచిపెట్టకుండా ఏముందిలే, ప్రతి ఆదివారం మందిరంలోనికి పాపపు ఆలోచనలతోటే వెళ్తున్నాను, వస్తూనే ఉన్నాను, ఏమీ కావట్లేదయ్యా, కాబట్టి నేను మార్చుకోవాల్సిన అవసరం ఏముంది? శిక్ష లేదుగా. వెంటనే శిక్ష వస్తుందా ఈరోజు? ఏమన్నా లేదు. మరి మార్చుకోవాల్సిన అవసరం ఏముంది? ఏ మాత్రము కూడా లేదు. కానీ మనం గుర్తుపెట్టుకోవాలి, ఒకరోజు జడ్జిమెంట్ డే ఒకటి ఉంది. ఫైనల్గా జడ్జిమెంట్ డే అనేది ఒకటి ఉంది. ఆ రోజు శ్రమలను తాలుకోలేం. జడ్జిమెంట్ డే రోజున దేవుడు తీర్పు తెచ్చి ఆరని అగ్నిలోని, కటికి చీకటిలోనికి మనల్ని నెట్టివేస్తాడు. జడ్జిమెంట్ డే ఉంది. దాన్ని కూడా ఎవరు తలుచుకోవట్లేదు. పరిశుద్ధంగా జీవించాలన్న ఆలోచననే మర్చిపోయారు. భక్తి చేస్తున్నారు కానీ నామకార్థ భక్తి చేస్తా ఉన్నారు. నామకార్థ భక్తే. ఎట్లా అంటే ఆచారం అయిపోయింది. భక్తి ఎలా ఉందంటే ఆచారం. అంటే ఉదయం 8 నుంచి 9 లోపు టిఫిన్ చేయాలి, ఇది ఆచారం. అంటే ఏదన్నా కానీ ఆకలి వేసినా ఆకలి అయిపోయినా ఉదయం నుంచి 9 to 8 to 9 తినేయాలి అంతే. 1 గంట నుంచి 2 గంటలు భోజనం చేయాలి, సాయంత్రం మళ్ళీ భోజనం చేయాలి. ఇది మనిషి యొక్క డైలీ క్రమం. అట్లాగే ఈ భక్తి కూడా అట్లాగే అయిపోయింది. ఒక క్రమం పెట్టేసుకున్నారు, ఆచారం పెట్టేసుకున్నారు. అంతేగాని మనం ఎలా ఉండాలి, మన దేవుడు ఎలాంటి వాడు అన్నది మర్చిపోయి పరిశుద్ధంగా జీవించలేని పరిస్థితిలో మనము ఉంటున్నాం. కాబట్టి మన దేవుడు ఎలాంటి వాడని మనం గుర్తెరగాల్సిన అవసరత ఉంది. మన దేవుడు ఎంత పరిశుద్ధుడో ఒక్కసారి ఆలోచన చేయాలి. అంత దేవుడు తన మహిమను సైతము పక్కకు పెట్టి ఆయన భూలోకములోనికి వచ్చి పాపులతో సంచరించి మనకు ఒక మార్గాన్ని చూపించి వెళితే ఇప్పటికీ కూడా ఆయన్ని గ్రహింపలేని స్థితిలో అనేకులు ఉన్నాం. అవునా కదా? అనేకులు ఇంకా అట్లాగే పాపంలోనే జీవిస్తూ ఉన్నాము. పరిశుద్ధతలోనికి, పవిత్రతలోనికి ఏ మాత్రము కూడా మనము వెళ్ళడం లేదు. కాబట్టి మన దేవుని వలె మనము పరిశుద్ధత కలిగి జీవించాలని చెప్పి ప్రభు పేరటి ఈరోజు మీ అందరికీ కూడా తెలియపరుచుకుంటూ ఉన్నాను. మనం 13వది కనుక గమనించుకున్నట్లయితే దేవుని యొక్క గుణములు, లక్షణములు అనే అంశములో 13వ పాయింట్ మనం గమనించుకున్నట్లయితే గాడ్ ఈజ్ గ్లోరియస్. దేవుడు మహిమ కలిగిన వాడు. గాడ్ ఈజ్ గ్లోరియస్. దేవుడు మహిమ కలిగిన వాడు. హబక్కుకు గ్రంథము 3వ అధ్యాయము 3-4 వచనాలు. హబక్కుకు గ్రంథము 3వ అధ్యాయము 3-4 వచనాలు. దేవుడు తేమాలో నుండి బయలుదేరుచున్నాడు, పరిశుద్ధ దేవుడు పారానులో నుండి వేంచేయుచున్నాడు. ఆయన మహిమ ఆకాశ మండలం అంతటను కనబడుచున్నది. భూమి ఆయన ప్రభావముతో నిండి ఉన్నది. సూర్యకాంతితో సమానమైన ప్రకాశము కనబడుచున్నది. ఆయన హస్తముల నుండి కిరణములు బయలు వెలుచున్నవి. అచ్చట ఆయన బలము దాగి ఉన్నది. దేవుడు తేమాలో నుండి బయలుదేరుచున్నాడు, పరిశుద్ధ దేవుడు పారానులో నుండి వేంచేయుచున్నాడు. ఆయన మహిమ ఆకాశ మండలం అంతటను కనబడుచున్నదంట. అంటే ఆయన మహిమ
ఎంతో గొప్పదో ఆలోచన చేయండి. ఆయన మహిమ ఆకాశ మండలం అంతటను కనబడుచున్నది. భూమి ఆయన ప్రభావముతో నిండి ఉన్నది. సూర్యకాంతితో సమానమైన ప్రకాశము. సూర్యకాంతితో అంటే సూర్యుడి దగ్గరికి ఎవరు వెళ్ళగలుగుతారా? ఎవ్వరు కూడా వెళ్ళలేరు. అంతటి ప్రకాశమైన మహిమ కలిగిన వాడు మన దేవుడు. ఎంతటి మహిమ కలిగిన వాడండి? ఇక్కడ రాస్తుంది, వాక్యమే చెప్తుంది, నేను చెప్తున్నానా? సూర్యకాంతితో సమానమైన ప్రకాశము కనబడుచున్నది. ఆయన హస్తముల నుండి కిరణములు బయలువెలుచున్నవి. అచ్చట ఆయన బలము సూర్యునితో అంతటి సమానమైనటువంటి మహిమ ఆయనకు ఉందంట. సూర్యుని కన్నా ఎక్కువే, కానీ పోల్చడానికి అంతకన్నా ఏమీ కూడా లేదు. మానవుడు పోల్చడానికి ఇక సూర్యుని కన్నా ఇంకే దేనితో పోల్చగలుగుతాం? ఇంకేదన్నా ఉంటే పోల్చేది, పోనీ దాంతో పోలవచ్చు మనం, అంతేనా? ఇక అదే ఫైనల్ కాబట్టి అక్కడితో ఆపేశారు ఆయన మహిమని. కానీ ఆయన మహిమ ఇంకా అంతకన్నా ఎక్కువే. ఆయన అంతటి మహిమ కలిగిన వాడంట. అదే ఇందాక మనం చెప్పుకున్నాం, సీనాయి పర్వతం అని. ఆ సీనాయి పర్వతం దగ్గర చూడండి, నిర్గమాకాండం 24వ అధ్యాయం 17వ వచనం. నిర్గమాకాండం 24వ అధ్యాయం 17వ వచనం. యెహోవా మహిమ ఆ కొండ శిఖరము మీద దహించు అగ్ని వలె ఇశ్రాయేలీయుల కనులకు. యెహోవా మహిమ కొండ శిఖరము మీద దహించు అగ్ని వలె కనబడింది. ఇందాక ఏం చెప్పుకున్నాం? ఆయన మహిమ సూర్యుని యొక్క కాంతితో సమానం అని చెప్పుకున్నాం. ఆయన సినాయి పర్వతం మీదకి దిగినప్పుడు ఆయన యొక్క మహిమ దహించు అగ్ని వలె ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా చూశారు. అంటే ఆయన ఎంత మహిమ కలిగిన దేవుడో ఒకసారి ఆలోచన చేయండి. మరియు ఒకానొక సమయమున మోషే అడుగుతాడు, అయా నీ మహిమను నాకు చూపమని. నిర్గమాకాండము 33వ అధ్యాయము 18వ వచనాన్ని చదవండి. నిర్గమాకాండము 33వ అధ్యాయం 18వ వచనము. అతడు దయచేసి నీ మహిమను నాకు చూపమనగా 20వ వచనం నుంచి చదవండి. మరియు ఆయన, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతుకడనేను. మరియు యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలమున్నది, నీవు ఆ బండ మీద నిలవవలెను. నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. నేను నా చెయ్యి తీసిన తరువాత నా వెనుక పార్శ్వమును చూచెదవు, కానీ నా ముఖము నీకు కనబడదని మోషేతో. దేవుని యొక్క మహిమను చూసి ఎవరు కూడా ఏం చేయలేరంట? చెప్పాలి, దేవుడే చెప్పాడు కండి ఆ మాట. బ్రతకడు. దేవుడి యొక్క మహిమను చూసి ఏ మనుష్యుడు కూడా ఇప్పుడు దాకా భూమి మీద ఏ మనుషుడైనా దేవుని మహిమని, సంపూర్ణమైన మహిమతో దేవుడిని ఎవరైనా చూసారా? ఎవ్వరు చూడాల. ఎందుకంటే నూతన నిబంధనలో కూడా మనకు రాయబడి ఉంది యాకోబు పత్రికలో, దేవుడిని చూసి బ్రతకగలిగిన వాడు ఎవడూ కూడా లేడు. కాబట్టి దేవుడిని ఇప్పుడు దాకా ఎవడూ కూడా సంపూర్ణ మహిమలో ఆయన ఎవరూ కూడా చూడాల. చాలా మంది అంటారు, నాకు రాత్రిపూట దేవుడు కనపడ్డాడు. అబద్ధం అది. దేవుడు కనపడ్డాడు. దేవుడు కనపడితే ఇటు నిద్రలోనే పోవాలి. కనపడ్డాడు. దేవుడు మనిషికి ప్రత్యక్షపరుచుకున్న రీతి ఏమిటయ్యా అంటే, ఆయన మహిమను తీసి పక్కకు పెట్టి మనుషుల కోసం భూలోకానికి వచ్చాడు యేసయ్య. మహిమతో రాలా. మహిమతో వస్తే తట్టుకునే క్యాపబిలిటీ ఎవరికి కూడా లేదు. ఆయన మహిమను సైతము మన కోసం అంట పక్కన పెట్టి ఆయన భూలోకానికి వచ్చాడు. అయితే ఆయన సంపూర్ణమైన మహిమతో చూసే రోజు ఒకటి ఉంది. మనకి అవకాశాన్ని కల్పించాడు. ఎప్పుడు తెలుసా? ఎప్పుడండి? ఆయన రెండో రాకడలో సంపూర్ణ మహిమతో వస్తాడు. అప్పటికే సంఘం ఎత్తబడిద్ది. ఆయన ఎప్పుడైతే మధ్యాకాశానికి వస్తాడో, 2 రాకళ్ళు ఉన్నాయి కదా, రహస్య రాకడ ఒకటి ఉంది. రహస్య రాకడలో సంఘం వెళ్ళిపోద్ది. కనురెప్పపాట్లని తెస్సలోనికి రాసిన అప్పుడు సంఘం టప్పని వెళ్ళిపోద్ది. అంటే విశ్వాసులందరూ వెళ్ళిపోతారు. వాళ్ళు ఆయన సంపూర్ణమైన మహిమను చూస్తారు. అంటే ఏది? ఆయన వచ్చే వరకు ప్రకటనలు చెప్పినట్టు మరణం వరకు నమ్మకముగా ఉండు, నేను నీకు జీవకిరీటం ఇస్తానన్నాడు కదా. నమ్మకముగా ఆయన వచ్చే వరకు నమ్మకంగా ఉన్నవాళ్ళు మాత్రమే ఆయన సంపూర్ణ మహిమలో చూస్తారు. రెండో రాకల్లో మాత్రం ఆయన సంపూర్ణమైన మహిమతోటి వస్తాడు.
1000 ఏండ్ల రాజ్య పరిపాలన సంపూర్ణ మహిమతోటి ఆయన భూమి మీద జరిగిస్తాడు. ఆ 1000 ఏండ్ల రాజ్య పరిపాలనలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన సంపూర్ణ మహిమని చూస్తారు. కానీ ఆ 1000 ఏండ్ల రాజ్య పరిపాలనలో ఉండేవాళ్ళు ఎవరంటే నమ్మకముగా ఉన్నవాళ్ళు, ఏ పాపము కూడా లేనివాళ్ళు. కాబట్టి యేసయ్య ఎంతవరకు సంపూర్ణ మహిమతో రాల, ఆయన మహిమను సైతము పక్కకు పెట్టి ఆయన భూలోకానికి వచ్చాడు మన కోసము. సంపూర్ణ మహిమతోటి ఆయన ఇంతవరకు ఎవ్వరికి కూడా కనబడలేదు. అబ్రహాము గారి దగ్గరికి వచ్చాడు, ఎండవేళలో అబ్రహాము కూర్చున్నప్పుడు ఆ వృక్షము దగ్గరికి వచ్చాడు దేవుడు. ఇంకో ఇద్దరు దేవదూతలు వచ్చారు. అప్పుడు కూడా దేవుడు తన మహిమతో రాలేదు. తన సంపూర్ణ మహిమతో దేవుడు మానవునికి ఎప్పుడు కూడా ప్రత్యక్షత ఇవ్వల. మరి మోషే గారికి కోరిక కలిగింది, అయా నీ మహిమను నాకు చూపు. దేవుడు ఏమంటున్నాడు అప్పుడు, అయా నన్ను చూచి ఏ మనుష్యుడు కూడా బ్రతకడు. కాబట్టి సంసోన్ యొక్క తల్లిదండ్రులు ఒక మనిషి వచ్చాడు అనుకున్నారు ఫస్ట్. ఆమె ఏమంటది, తన భార్య సంసోన్ యొక్క తల్లి ఏమంటది, అయ్యా ఒక దైవజనుడు నా దగ్గరకు వచ్చి మాట్లాడి వెళ్ళాడు అని అంటది. అవునా? కానీ తర్వాత భర్తకి మరలా ప్రత్యక్షమయ్యి ఆ దైవజనుడు నీ కుమారుని ఎలా పెంచాలి ఏంటి అన్ని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత మనోహ అంటున్న మాటలేంటి ఏమండి, మేము దేవుణ్ణి చూచితిమి, ఇప్పుడు మనకి మరణము వచ్చేసిద్ది అని అంటారు వాళ్ళిద్దరు ఏమంటారు తెలుసా, అయ్యో మనం దేవుణ్ణి చూసాం, ఇప్పుడు మనం చచ్చిపోతాం అని అంటారు. అప్పుడు తన భార్య అంటది, అయ్యా ఒకవేళ మనం చంపేదట్టయితే ఈ పాటికి మనం చచ్చిపోలేదంటే ఆయన మనల్ని కృప చూపాడు. అంటే ఆయన సంపూర్ణ మహిమతోటి రాల. పాత నిబంధన గ్రంథంలో మీరు ఎక్కడన్నా చూడండి, దేవుణ్ణి చూసాం అన్న తర్వాత వాళ్ళకి భయం వచ్చేస్తుంది, నాకు మరణం వచ్చేస్తుంది అని. 9 ఉండలేదు. ఏమంటున్నాడు, ఒక వ్యక్తి కనపడ్డాడని అంటుంది ఈవిడ వెళ్ళి మనోహతో చెప్తుంది. అప్పుడు మనోహ లేచి తన భార్య వెంబడి వెళ్ళి ఆ మనిషిని వద్దకు వచ్చి, నా భార్యతో మాట్లాడినవాడు నువ్వేనా అతను అడుగుగా అతను నేనే అనను. అందుకు మనోహ మనవి చేయగా యెహోవా దూత నేను ఆ స్త్రీతో చెప్పినదంతయు ఆమె చేసుకొనవలెను, ఆమె ద్రాక్ష రసం. కిందకి వెళ్ళిపోండి. అట్లాగే ఆయన యెహోవా దూత అని మనోహ తెలుసుకొని ఏమంటున్నాడండి మనోహ, మనము దేవుణ్ణి చూచితిమి గనుక మనము నిశ్చయముగా. వచ్చింది ఎవరు అసలు అక్కడికి? యెహోవా దూత. ఇది ఎప్పుడైనా గమనించండి, పాత నిబంధన గ్రంథంలో యెహోవా దూత అని ఎప్పుడు కనబడినా కానీ అది యేసుక్రీస్తే. యెహోవా దూత అని ఎప్పుడు కనబడినా సరే పాత నిబంధన గ్రంథంలో అది యేసు క్రీస్తు. ప్రీ ఇన్కార్నేషన్ జీసస్ అని అంటారు. ప్రీ ఇన్కార్నేషన్ అంటే యేసయ్య మానవ రూపముగా కొత్త నిబంధనలో రాక మునుపు పాత నిబంధనల గ్రంథంలో యెహోవా దూతగా ఆయన ప్రత్యక్షమవుతూ వచ్చాడు. మీరు గమనించాలి. తర్వాత గిద్యోను దగ్గర కూడా ఒక రాత్రికి రాత్రి 185,000 మందిని చంపిన యెహోవా దూత వస్తుంది. యెహోవా దూత దిగి 180,000 మందిని రాత్రికి సంహరిస్తుంది. ఎవరో తెలుసా? యేసుక్రీస్తే. మోషేకి అగ్ని పొదలో యెహోవా దూత అని రాయబడి ఉండిద్ది అక్కడ. కానీ మోషే దగ్గరికి రాగానే అక్కడ అంటాడు దేవుడు, నువ్వు చెప్పులు విడిచి రా, ఇది పరిశుద్ధ స్థలము. కానీ ఆయనతో మాట్లాడింది ఎవరు? దేవుడు అని మనకు తెలుసు. కానీ అక్కడ రాయబడి ఉన్న మాటలు ఏంటో తెలుసా? ఆ పొదలో ఆయనకి ప్రత్యక్షమైంది యెహోవా దూత అని రాయబడి ఉంది. ఇశ్రాయేలుల్ని ముందు ఉండి నడిపించింది ఎవరో తెలుసా? ఐగుప్తుల నుంచి బయటకు తీసుకొచ్చినప్పుడు యెహోవా దూత వారికి ముందుగా ఉండి నడిపించిందని రాయబడి ఉంది. యెహోవా దూత అని పాత నిబంధనల గ్రంథంలో కనపడినప్పుడు అల్లా కూడా అది యేసుక్రీస్తు.
ఆయన ప్రీ ఇన్కార్నేషన్ జీసస్ అని చెప్పి ఈ యొక్క వేదాంత విద్యలో చాలామంది చెప్తా ఉంటారు. అంటే ఇప్పుడు మనోహ ఏమంటున్నాడు, మేము దేవుణ్ణి చూచితిమి, మేము చచ్చిపోతాం. వాస్తవంగా వాళ్ళు దేవుని చూశారా? కాదు. ఎవరిని చూశారు? యెహోవా దూతని అంటే యేసుక్రీస్తునే చూశారు. కానీ సంపూర్ణ మహిమతోటి ఎప్పుడు కూడా మానవునికి దేవుడు కనపడలేదు. కనబడినట్లయితే కనుక మానవుడు బ్రతికి బట్టగట్టే విషయము లేనే లేదు. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 11 వచ్చిన తొందరగా. కాబట్టి యెహోవా తేజో మహిమ యెహోవా మందిరంలో నిండుకొనగా ఆ మేఘమున్న హేతువు చేత యాజకులు సేవ చేయుటకు నిలవలేక, యెహోవా మహిమ అంట, తేజో మహిమ యెహోవా మందిరములో నిండుకొనగా ఆ మేఘమున్న హేతువు చేత యాజకులు సేవ చేయుటకు నిలువలేక, ప్రత్యక్ష గుడారము మీద యెహోవా మహిమ అనే మేఘము నిలిచి ఉన్నప్పుడంట ఆ మహిమను తాళలేక యాజకులు సైతం సేవ చేయలేక నిలవలేక పరుగులు తీశారంట బయటికి. దేవుని యొక్క మహిమ ఎంతటి మహిమో మీరు ఆలోచించండి. మీకుందా? నాకైతే ఆశ ఉంది. ఏంటో తెలుసా? ఆయన సంపూర్ణ మహిమతో చూడాలి. పౌలు అంటాడు ఆ మాట కొత్త నిబంధన గ్రంథంలో, పత్రికల్లో రాస్తాడు, నేను ఆయన్ని సంపూర్ణ మహిమతో చూడాలనుకుంటున్నాను. మీకున్న ఆశ? ఈరోజు కలగాలి మనకి. సంపూర్ణ మహిమతో ఆయన మనము చూడాలి. అది ఎప్పుడో తెలుసా? మనం నమ్మకముగా ఆయన రాకడ వరకు జీవించగలిగినప్పుడే ఆయన ఫుల్ ఆఫ్ గ్లోరియస్తో ఆయన మనము చూడగలుగుతాం. లేకపోతే ఆయన మనము చూడడం అర్ధాంతరంగా అసలు కనబడి దేవుడు మనకి ఈ అంతటితో మనము పోవడమే నరకానికి. కాబట్టి ఆయన సంపూర్ణ మహిమ అట్లాంటిది. మత్తయి సువార్త 16వ అధ్యాయం 27వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 27వ వచనం మనం చదువుకున్నట్లయితే, మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడే తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవరిని క్రియలు చెప్పున వానికి ఎప్పుడు వస్తాడంట మనిషి కుమారుడు? మనిషి కుమారుడు తన తండ్రి మహిమ కలిగిన వాడే. తండ్రి మహిమ అంటే దేవుని మహిమను సంపూర్ణముగా ధరించుకుని మనిషి కుమారుడు ఏమండి దూతలతో కూడా రాబోచున్నాడంట రెండవ రాకడలో. అంటే మనిషి కుమారుడు మొదట వచ్చినప్పుడు ఎలా వచ్చాడు? మహిమతో రాల. ఎందుకో తెలుసా? ఆయన దేవత్వంలోని మహిమను సైతము పక్కకు పెట్టాడు. ఎవరి గురించి చెప్పాలండి? ముసలి వాళ్ళు చిన్నపిల్లల్ని ఎత్తుకున్నప్పుడే ముద్దు పెట్టుకోగానే గడ్డం గుచ్చుకుందని అంటారు వాళ్ళు. మీరు గమనించండి, గడ్డం గుచ్చుకోగానే తాతకి గడ్డ తీయడం ఇష్టం ఉండదు. ఎవరి కోసం తీసేస్తాడు చెప్పాలండి? మనవడి కోసము తీసేస్తాడు. మీసాలు సైతం కూడా తీసేస్తారు. ఎందుకు? మనవడికి గడ్డం గుచ్చుకుంటున్నాడు. అవునా? అంటే తాతకి మనవడి మీద ఏముంది? ప్రేమ మూలాన ఏం చేసేసాడు ఆయన? ఆయనకి ఇష్టమైన కొంతమంది మీసాలు ఇలా తిప్పుకొని ఉంటారు, తీరు అసలు ఎంత చెప్పినా. కానీ మనవడి యొక్క కోరికను బట్టి వీళ్ళు ఇలా తిప్పిన మీసాలు కూడా ఇలా వంచేసుకుంటారు, కట్ చేసేసుకుంటారు. అంటే ఏంటంటే కంపేర్ చేయడం కాదు, కానీ నేను దేవుని యొక్క మహిమ మన కుమారులైన మనందరి కోసము ఆయన ఆ యొక్క పరలోక రాజ్యంలో తన మహిమను విడిచి మన కోసం వచ్చాడు. మీరు ఈ విషయాన్ని గమనించాలి. ఎందుకంటే దేవుడు మన కోసం చేసిన త్యాగం అంతా ఇంత కాదు. ఎవరైనా మహిమతో రావాలని అనుకుంటారు, నేనేంటో చూపించాలి ప్రజలకు అనుకుంటారు. కానీ ఆయన రిక్తునిగా తన మహిమను విడిచిపెట్టి ఈ భూలోకంలోనికి వచ్చాడు కేవలం మన కోసం. ఇవన్నీ గుర్తెరిగిన రోజునే మనం ఆయన్ని కరెక్ట్గా ఆరాధించగలం, కరెక్ట్గా పూజించగలం. అయితే మనిషి కుమారుడు తన తండ్రి మహిమతో వస్తాడంట ఒక రోజున, అది రాకడ రోజున. మత్తయి సువార్త 24వ అధ్యాయం 30 వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 30 వచనం. అప్పుడు మనిషి కుమారుని సూచన ఆకాశమందు కనపడును. అప్పుడు మనిషి కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశం మేఘారుడై వచ్చుట చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుంటారంట. ఎందుకు? ఫుల్ ఆఫ్ గ్లోరియస్. అప్పుడు వచ్చే మహిమతోటి తాళలేరు మనిషి. అప్పుడంట ఆయన సంపూర్ణమైన మహిమతో చూసి గుండెలు అవిసిపోయేలా బాదుకుంటారంట.
మేమెందుకు రక్షించబడలేకపోయాం, మేమెందుకు ఇంకా పాపంలోనే ఉన్నామని. కాబట్టి మనిషి కుమారుడు మహామహిమతో వస్తాడంట ఆ యొక్క రెండవ రాకడలో. మత్తయి సువార్త 25:31 మత్తయి సువార్త 25:31 తన మహిమతో మనిషి కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై మహిమ గల సింహాసనాన్ని సైతము విడిచిపెట్టి మన కోసం ఆయన వచ్చాడు. ఇవన్నీ గుర్తెరగబోయామనుకోండి, ఇవన్నీ తెలుసుకోలేమనుకోండి, మన లైఫే వేస్ట్. ఆ దేవుడు తన మహిమను విడిచి, తన యొక్క దేవత్వాన్ని సైతము విడిచి రిక్తుగునిగా చేసుకుని ఒక మనుష్యునిగా నీతో నాతో సమానమైన వానిగా ఈ లోకంలోనికి వచ్చి సంచరించాడంటే దేవుడు నిన్ను నన్ను ఎంత ప్రేమిస్తున్నాడో ఒకసారి ఆలోచన చేయండి. అంత మహిమ కలిగిన రాజు ఈ లోకంలోనికి వచ్చాడు ఒకప్పుడు, అవునా? ఆ మహిమ గల రాజు మనందరితో కూడా సంచరించి మనకు ఒక రక్షణని దయచేసి ఆయన మరలా వెళ్ళాడు. రెండో రాకడ ఒకటి ఉంది, స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది మనకు అక్కడ. స్పెషల్ ట్రీట్మెంట్ అంటే మహిమతో వచ్చాడు అనుకో, ఈసారి ఏముండదు. ఫస్ట్ వచ్చి ప్రశాంతంగా సమాధానంగా చెప్పి వెళ్ళాడు, మారండి నాయనా అని. సెకండ్ ట్రీట్మెంట్ ఉంది, మహిమ గల రాజు సంపూర్ణమైన మహిమతో వస్తాడు, అప్పుడు మాత్రం ఎవరు కూడా తప్పించుకోలేదు. ఆ మహిమతో తిరిగి రావడానికి పౌలు అంటా ఉంటాడు, రాత్రి చాలా గడిచి పగలు చాలా అయిందని అంటాడు పౌలు పత్రికల్లో. రాత్రి గడిచి పగలు చాలా అయింది, రాకడ సమీపముగా ఉంది అని అంటాడు. ఎప్పుడు దేవుని యొక్క రాకడ ఉందో మనకు తెలియదు కాబట్టి మనం తొందరగా ఇంకా మారవలసిన వాళ్ళు ఇంకా మార్చుకుని ఆయన కొరకు మనం ఎదురు చూసేవారిగా, నమ్మకమైన వారుగా మనము ఉండాలి. అయితే యాట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ అనే అంశంలో మనము గత 2 వారాల్లో ఒక వారం 5 పాయింట్లు, ఇంకొక వారం 5 పాయింట్లు మనము చూసాం. ఈ వారము 3 పాయింట్లే చూడగలిగాం. వాస్తవానికి నేను 6 పాయింట్లు సిద్ధం చేసుకున్నాను, కానీ 3 చూడగలిగాం. ఇంకా 3 చెప్తే ఇంకో గంట ముందుకు వెళ్తాం ఏంటి, కాబట్టి అది కుదరదు. కాబట్టి ఇప్పటికి మనము 13 పాయింట్ల ఆయన యొక్క గుణముల లక్షణాల గురించి మనము తెలుసుకున్నాం. దేవుని చిత్తమైతే మరి ఒక వారం, నెక్స్ట్ వారం కాకుండా ఆపై వచ్చే వారంలో మనం దాదాపుగా 24-25 ఉన్నాయి దేవుని యొక్క గుణాలు, లక్షణాలు. వాటి అన్నిటిని కూడా తెలుసుకున్నప్పుడు దేవుడు ఎలాంటి వాడు అన్నది ఒక పిక్చర్ మన మైండ్లోకి వచ్చింది. అప్పుడు మనం ఆయన కరెక్ట్గా ఆరాధించడానికి, ఆయనతో సహవాసం చేయడానికి, ప్రార్థనలో సైతము మనం ఆయనతో ఎలా మాట్లాడాలి ఏంటి అన్నది మనకు అవగాహన వచ్చింది. ఆయన ఎలాంటి వాడో మనకు తెలియనప్పుడు ఆయనతో మనం సహవాసము చేయలేం, ఆయనతో కలిసి నడవలేం. కాబట్టి కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించును గాక.